ఆమెతో పరిచయం చేసుకున్నట్టు ఆమె కన్నా నిరూపిస్తే తల వంచి క్షమాపణ చెప్పి బిందేస్తాం. ఎవరు ఫేస్బుక్లో పరిచయానికి వచ్చారు. రెండో పాయింట్, ప్రభుత్వ ఉద్యోగిని భయపెట్టి ఏడాదిన్నరగా మీరే విన్నారు 6 సార్లు 7 సార్లు అని. బట్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఒక స్త్రీకి మేము ఎప్పుడు గౌరవిస్తాం జనసేన పార్టీ మార్గాన్ని అధ్యక్షుడు, కానీ హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఒక గైనకాలజిస్ట్ని అడగండి. అంటే ఇది అపవాదం వేయడం తప్పితే ఒక సంవత్సర కాలంలో నాకు 7 సార్లు జరిగింది అంటే నేను దాని వెనక కుట్రను, నేను స్త్రీ తత్వాన్ని మాతృతత్వాన్ని విమర్శించడం దాని వెనక కుట్రను, అంటే నిజము కాని దాన్ని నిజమేసి రుద్దాలని చెప్పి ఈ సాక్షి ఇంతకంటే ఘోరం ఉందా? తర్వాత కోరిక తీర్చమంటే 3 ఏళ్ల కొడుకును చంపుతా అని బెదిరించారట. ఏముందండి 3 ఏళ్ల కొడుకును చంపుతా అని ఎవరు బెదిరించారు? ప్రూఫ్ పెట్టచ్చు కదా ఇన్ని పెట్టిన దానికి. తర్వాత తాను ఎమ్మెల్యేనని ఏమైనా చేయగలనని, మరి తాను ఎమ్మెల్యేని ఏమైనా చేయగలనంటే నువ్వు కదా ఆ తల్లిదండ్రులు వేధిస్తున్నావు. నిజంగా వాళ్ళ భర్త, ఆయన భర్త గురించి చెప్పాల, ఆయన భర్త హాస్పిటల్లో ఉన్నాడు. ఎందుకంటే నువ్వు ఒప్పుకుంటే ఒప్పుకో, లేదంటే నేను అని అనరాని మాటలు ఆయన తిడితే ఆ రోజు నుంచి అన్నం నీళ్లు మానేసి అంటే అమర హాస్పిటల్లో వాళ్ళ భర్త ఉన్నాడు. అంటే మనం ఎక్స్పోజ్ చేసి చెప్పుకోలేక ఉన్నాడులే బాగైందిలే అని చెప్పి ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తన భర్తకు విడాకులు ఇవ్వాలి, ఇది ఒక పెద్ద డ్రామా. ఆల్రెడీ మేము విడిపోయి ఉన్నాం, త్వరలో విడాకులు వస్తాయంట. అది మళ్ళీ ఆడేమో నా కొడుకు నిప్పిమంటాడు వాళ్ళ భర్త వచ్చి, మళ్ళీ అన్యోన్యంగా ఉన్నామన్నయ్య, ఐఆమ్ గుడ్ వెల్డన్ హస్బెండ్ గోల్డెన్ చైల్డ్ అంట. అది ఇప్పుడు మళ్ళీ విడాకులు ఇవ్వమని ఈయన ప్రోద్బలం చేశారంట. మరి మొదటి భర్తకు ఎవరు ప్రోద్బలం చేశారు? సారీ టు సే, మేము ఇంక మా పార్టీలో ఇప్పుడు మా నాయకుడి మీద అపవాదం వచ్చిన తర్వాత ఇంకా ఎంతమంది ఉన్నారో అన్ని తెచ్చి మీ ముందు పెడతాం. నా బిడ్డ అమాయకుడు, నా బిడ్డకి ఏమి తెలీదు. మా ఇంటికి క్యాస్ట్ ఒకటే కదా అని చెప్పేసి మా ఇంటికి తరుస్తూ వస్తూ ఉండింది, సాయం కోసం వస్తూ ఉండింది. ఏదో లేవు వచ్చిందని చెప్పి మేము సాయం చేసినాము. చేసిన దానికి నైట్ పూట్ల కూడా వచ్చి రోజు టార్చర్ పెడతా ఉండింది. నా బిడ్డకి ఏం తెలీదు, నా బిడ్డ అంత అమాయకుడు ఇంకొకడు ఉండడు, అంత బుద్ధిమంతుడు. నా బిడ్డను గప్పు పట్టించి నాశనం చేసింది నా బిడ్డను. అంత ఉత్తముడు ఇంగ్లేడు. వాళ్ళ దగ్గరికి మమ్మల్ని వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి మమ్మల్ని బిడ్డను ఉత్తముడుగా చేసినారు. చేసిన దానికి కానీ ఇది ఎట్లా బయట పెట్టాలా, ఇది ఎట్లా చేయాలని చెప్పేసి ఈ మాదిరి మమ్మల్ని నా బిడ్డను టార్చర్ పెట్టి, టార్చర్ లోపల ఈ నైట్ పూట కూడా మా ఇంటికి వస్తూ ఉండింది. వచ్చి గుళ్ళ దగ్గర ఉండి ఎక్కడంటే అక్కడికి పోయేది, నా బిడ్డను రమ్మని చెప్పేది, మాకు ఫోన్ చేసేది. 1 గంటకు 2 గంటలకు 3 గంటలకు ఫోన్ చేసేది. మమ్మల్ని ఎట్టంటే అటు టార్చర్ పెడతా ఉండేది. టార్చర్ పెడతా ఉంటే మేమేం చేసాం, 2 గంటలప్పుడు వచ్చేసి ఫోన్ చేసి మమ్మల్ని నా బిడ్డను లేపు అని చెప్పని మాకు ఫోన్ చేసి చెప్పింది. చెప్పిన వెంటనే నేను పోలీస్ కంప్లైంట్ తీసుకుపోయి కోడూరులో, రైల్వే కోడూరులో పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మాకు ఫోన్ చేస్తాం. నిద్రలే, మాకు తెల్లవారులు నిద్రలే, రాత్రిలో ఎప్పుడు నిద్రలే, మేము ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అని చెప్పి మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. ఆ పాప కావాలని మమ్మల్ని టార్చర్ పెట్టి వాళ్ళని ఎట్ట బయటికి తీయాలా, వీడికి ఎంత మంచి పేరు ఉండాలి, ఈ మంచి పేరుని ఎట్ట తీసి బయట పెట్టాలా, వాళ్ళని ఎట్ట బయట పెట్టాలా అనే రకంతో మమ్మల్ని ఈ మాదిరిగా టార్చర్ పెట్టింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.